మమ్మీతోటి ఎవరన్నా లొల్లి పెట్టుకుంటారా? పెట్టుకోవచ్చు. మరి మమ్మీతోటి ఎట్లా లొల్లి పెట్టుకుంటారు? కోపంలో ఆమెని చేతుల పైన కొట్టేస్తా. ఆ? కోపంలో మా మమ్మీని చేతుల పైన కొట్టేస్తా. దేనితోటి కొట్టినావు? చేతుల పైన కొట్టేస్తా. నీ చేతితోట? అవును సార్. నీ చేతితోటి ఎడ కొట్టినావు? ఇట్లా చేతుల పైన ఇట్లా కొట్టినావా? ఇట్లా ఇట్లా గుద్దినావా? అవును సార్. గుద్దినావా కొట్టినావా? వదిలేస్తా. గుద్దినావా? ఆహా. ఆ, నేను ఊరికే ఇంకా ఎక్కువ లొల్లి పెడతాను సార్. ఆ, అందుకే అది ఇష్టం. ఆ, కంట్రోల్ కావాలి. ఆ. ఎక్కువ లొల్లి పెడుతున్నావా? ఎందుకు ఎక్కువ లొల్లి పెడుతున్నావు? చిన్న చిన్న దానికి కోపం వస్తుంది సార్ మీకు. చిన్న చిన్న దానికి కోపం వస్తుంది. చిన్న చిన్న దానికి కోపం వస్తుందా? ఆ, టీవీ ఇవ్వలేదని, ఫోన్ ఇవ్వలేదని ఇట్లా ఆ. కోపంలో తెచ్చుకొని లొల్లి పెడతాను సార్. కోపం ఎందుకు వస్తాయి? నాకు నచ్చని పని ఏదైనా చేస్తాను. నీకు నచ్చని పనా? నీకు నచ్చని పని ఏదన్నా చేస్తే నీకు కోపం వస్తుంది. నచ్చిన పని చేస్తే ఏ పనులు నస్తాయి నీకు? ఏమేమి నస్తాయి? పొద్దున లేపొద్దు. లేపద్దా? ఎప్పటి వరకు ఇక ఇంటి లేపద్దు? దగ్గర ఉన్నప్పుడు సార్ ఎప్పటి వరకు లేపద్దు? 9 గంటల వరకు, 10 గంటల వరకు అట్లా. 10 గంటల వరకు లేపద్దా? ఓకే. ఇంకా ఇంకా నాకు ఫోన్, టీవీ ఇవ్వాలి. ఫోన్ అండ్ టీవీ ఇవ్వాలి. బాగా అడిక్ట్ అయిపోయాను సార్ నేను ఇంటి దగ్గర. దేనికి అడిక్ట్ అయ్యావు? ఫోన్ కి, టీవీ. ఫోన్ కానీ టీవీకి అడిక్ట్ అయిపోయినావా? ఎందుకు అడిక్ట్ అయిపోయినావు? అంటే ఏమున్నది దాంట్లో అడిక్ట్ కావడానికి? అంటే మ్యూజిక్ చేయడము, ఆ, నాకు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం అలా చేస్తాను సార్. నేను వీడియోలు అప్లోడ్ చేయడం, అప్లోడ్ చేస్తున్నావా? ఏం వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు? మోటివేషనల్ వీడియోస్ నువ్వు అప్లోడ్ చేస్తున్నావా? సార్. అంటే నువ్వు మోటివేట్ చేస్తున్నావు వేరే వాళ్ళని, లేకపోతే యూట్యూబ్ లో పెట్టిన సార్ పెడుతున్నావా? మోటివేషనల్ వీడియోస్. నాకు ఛానల్ ఉంది సార్. ఆ? ఛానల్ ఉంది సార్ నాకు ఏమున్నాయి నీకు? యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఓకే. సో నువ్వు అప్లోడ్ చేస్తున్నావా? ఆహాహా. ఏం చెప్తావు దాంట్లో మరి? ఇట్లా మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి. ఇట్లా చెయ్యాలి, అట్లా చెయ్యాలి, ఇట్లా మోటివేషనల్ వీడియోస్ పెట్టండి సార్. ఓకే. మరి నువ్వే కంట్రోల్లో లేవు. నువ్వెవరికి ఎట్లా కంట్రోల్ ఉండాలని చెప్తావు? నువ్వు లేవుగా కంట్రోల్లో. ఇప్పుడు మారిపోయింది సార్. నువ్వు మోటివేషనల్లో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పినా అంటున్నావు కదా, నువ్వే లేవు కదా కంట్రోల్లో. అవును సార్. మరి నువ్వేం చెప్పినావు? ఏం చెప్పినావు? మనం మంచిగా ఉంటేనే కదా చెప్పొచ్చు. అవును సార్. మరి నువ్వు మీ మమ్మీని కొట్టినావు, తండ్రి అందరితోటి తిట్టినావు, అందరిని తిట్టినావు, గొడవలు పెట్టుకున్నావు, చిన్న చిన్న దానికి నీకు కోపం వస్తుంది. నువ్వేం మోటివేట్ చేస్తున్నావు మిగతా వాళ్ళని? నాదే తప్పు సార్. ఆ? అట్లా చేయకుండా ఉన్నా సార్. అట్లా చేయకుండా ఉంటావు సార్. ఆహా. ఇప్పుడు నేను మారిపోయినా సార్. కోపం లేదు, ఏం లేదు. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు ఇప్పుడు టీవీ ఇవ్వకున్నా, మొబైల్ ఇవ్వకున్నా ఏమి ఇబ్బంది లేదు కదా? అవును సార్. మంచిగా ఉంటావా? మంచిగా సార్. ఆ. ఇంకా పొద్దున్న లేపితే మరి 5 గంటలకి లేపిస్తా లేస్తా సార్. లేస్తావా? లేస్తా సార్. వాళ్ళు లేపుతాను లేస్తావా? నీ సొంతంగా లేవా? సొంతంగా లేస్తా సార్. ఎట్లా లేస్తావు చెప్తాను. ఇక్కడ 5 గంటలకే నేను లేస్తున్నా సార్. నాకు నిద్ర తొందరగా వచ్చిన 5 గంటలకి లేస్తున్నా పొద్దున. అలవాటు అయిపోయింది సార్. 5 గంటలకి. 5 గంటలు. సో ఇంటికాడ కూడా లేస్తావు, వాళ్ళు లేపాల్సిన అవసరం లేదు ఇక. లేస్తా సార్. చేస్తా సార్. నువ్వే లేస్తావా? నేనే లేస్తా సార్. ఇంకా మమ్మీ ఏ పని చెప్పినా చేస్తా సార్. మంచిగా ఉంటాను సార్. ఓకే. మళ్ళీ ఇట్లా గొడవలు పెట్టడం కానీ ఇవన్నీ చేయడం కానీ చెయ్యాలి సార్. అస్సలు చేయాలి సార్. కాలేజ్కి వెళ్తావా? వెళ్తా సార్. మంచిగా చదువుకుంటా సార్. ఏం చదువుకుంటావు? ఏమైతావు మరి భవిష్యత్తు? సార్ భవిష్యత్తులో ఏమైతావు? చదువుకొని ఏమైతావు? ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తావా? దానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? చేస్తా. ఇంకా ఇంజనీర్ ఏం చేస్తావు? కష్టపడి పని చేసి మంచి కంపెనీ పెడతా సార్. నువ్వు కంపెనీ పెట్టేస్తావా? ఓకే. పెట్టి అట్లా సక్సెస్ అయితే జీవితంలో వెళ్ళిపోతాను సార్. సక్సెస్ అయితే జీవితం అట్లనే సక్సెస్ అయితే ముందుకు వెళ్ళిపోతాయి. ఎక్కడి వరకు వెళ్తాయి? నా గోల్ రీచ్ అయ్యేంత. గోల్ ఏంటిది? ఒక కంపెనీ పెట్టి ఒక 500 మందికి మంచి ఉద్యోగం ఇవ్వాలి. కంపెనీ పెట్టి 500 మందికి ఉద్యోగం ఇస్తే గోల్ రీచ్ అయినట్టేనా? ఎందుకు 1000 మందికి ఎందుకు?
వెయ్యి మంది అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ ఏదనుకుంటున్నా సార్. కోరుకుంటున్నా సార్. బిజినెస్ మ్యాన్ అవుతావు. బిజినెస్ మ్యాన్ అవుతావా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? రెండు చెప్తున్నావు. అంటే సాఫ్ట్వేర్ అయ్యి బిజినెస్ నడిపిస్తావా? Yes, sir. ఓకే. సో ఏది నువ్వేం కావాలనుకున్నా ఫస్ట్ మానసికంగా మనము స్టేబుల్గా ఉండాలి. అర్థమైందా? Yes, sir. అది అయితే మా కామా తర్వాత సంగతి. బిజినెస్ నడిపిస్తామా లేదా, మనకు కోట్లు వస్తాయా లేదా, మన దగ్గర ఎంప్లాయీలు ఉంటారా లేదా, అవన్నీ తర్వాత. ఈ క్షణం మనం మంచుకుంటేనే కదా, అవును సార్. మన దాంట్లో మార్పు ఉంటేనే కదా, అవును మన సార్. మాట విధానంలో, Yes, sir. మనం చెప్పే పద్ధతిలో, మన మాటలో, మన యాక్షన్లో, మనం చేసే పనిలో అవన్నీ మంచితనం కనిపిస్తేనే కదా, అవును సార్. మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటేనే కదా అవన్నీ అయితే అవును సార్. ఏమన్నా చేయగలుగుతావు. నువ్వు ఇలాంటి ప్రాబ్లంలో ఒకవేళ ఇరుక్కపోయినావు అనుకో, నువ్వు ఎలా చేయగలుగుతావు? చేయలేదు సార్. నువ్వు చిన్న చిన్న దానికి కోపం, చిన్న చిన్న దానికి గొడవలు, తిట్టడం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, నిద్రపోకపోవడం, రాత్రంతా సినిమాలు చూడడం, లేకపోతే రాత్రంతా మొత్తం యూట్యూబ్స్ వీడియోస్ పెట్టడం, లేకపోతే చూడడం, ఇవన్నీ చేస్తా ఉన్నాం అనుకో, నువ్వే ఏమైనా అన్స్టేబుల్ అయిపోయి. Yes, sir. స్టెబిలిటీ ఉందా? లేదు. నువ్వే స్టేబుల్ గా లేనప్పుడు మిగతా వాళ్ళని ఏం స్టేబుల్ చేయగలుగుతావు? అవును సార్. వాళ్ళని ఏ రకంగా హ్యాపీగా ఉంచగలుగుతావు? నువ్వే సంతోషంగా లేవు, వేరే వాళ్ళని ఎట్లా సంతోషపడతావు? మీ కల్చర్ మాట్లాడు సార్. ఆ? అట్లా రాత్రి అంతా సినిమాలు చూడాలి సార్. మరేం చేస్తావు రాత్రి అంతా? నిద్రపోతా సార్ తొందరగా. సో అర్థమవుతుందా? Yes, sir. నువ్వు కరెక్ట్ గా ఉండగలిగితే ఈడ మెడిటేషన్ చేస్తున్నావు బాగానే. ఏం చేస్తున్నావు మెడిటేషన్ లో? మెడిటేషన్ లో కళ్ళు మూసుకొని నాకు ఇష్టమైన దేవుని కలుసుకుంటూ మెడిటేషన్ చేస్తాను సార్. ఏ దేవుడు ఇష్టం నీకు? నాకు దుర్గా మాట. దుర్గమాత ఇష్టమే. ఎందుకు? ఆమె జగానికి అది కదా సార్. అది ఆ? ఆమె నా ఇష్ట దేవత సార్. అదే ఎందుకు అంటే ఇష్టం అంటే ఏదో ఉండాలిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్టము, మహేష్ బాబు ఇష్టము. సో వాళ్ళ డాన్సా లేకపోతే వాళ్ళ ఫైటింగ్ ఇవి నస్తాయిగా. దుర్గమాత ఎందుకు ఇష్టం? చాలా మంది ఉన్నారు ఆమె దేవత. చెడు పైన చెడుని లేకుండా చేస్తారు సార్. అట్లా అధర్మాన్ని అంతం చేస్తారు. అధర్మాన్ని అంతం చేస్తారా? చెడు ఏమున్నది? ఏం లేకుండా ఏం చెడు? చెడు అంటే ఏంటి? ఈ రాక్షసులు వాళ్ళు వీళ్ళు చెడున్నారు రాక్షసు. రాక్షసులు ఏడున్నారు? అదే నువ్వు కూడా ఆమె ఎంతమంది చెట్టులో చంపింది సార్. అందుకే ఆమె ఇష్టం. అదే ఏంటి, ఎక్కడున్నారు రాక్షసులు? ఎక్కడున్నారు ఇప్పుడు అంటున్నా. ఎక్కువ లేదు సార్. ఇప్పుడు లేరా? ఆ. అంటే నువ్వు కూడా అట్లా ఇది చేస్తావా? ఎందుకంటే చాలా వేరే విషయాలు ఉన్నాయి కదా. ఎప్పటి నుండి ఫేవరెట్ నీకు చిన్నప్పటి నుంచి దుర్గామాతను? చిన్నప్పటి నుండి. ఏ వయసు? ఇప్పుడు ఎంత నీ వయసు? 19 సార్. ఇప్పుడు ఏ వయసు నుండి ఫేవరెట్? సార్ ఎప్పటి నుండి పూజిస్తున్నావు? ఎప్పటి నుండి చేస్తున్నావు? ఆమెను ఒక 14 ఏళ్ళ నుంచి సార్. 14 ఏళ్ళ నుంచి. నీ వయసు 14 ఉన్నప్పుడు. వాళ్ళు అడిగినప్పుడు అప్పటి నుంచి పూజ చేస్తారు సార్. అప్పుడు తెలిసిందా? నీకేం తెలుసు ఆమె గురించి? ఆమె చెడ్డోళ్ళని అర్థం చేస్తుంది. ఆ. చాలా మంచి దేవత అని ఆ. ఆమెను గుర్తుంటా సార్. సో మెడిటేషన్ లో కూర్చుంటే ఎప్పటికీ ఆమెనే థింక్ చేస్తావు? Yes, sir. అంటే మెడిటేషన్ లో కూర్చుంటే ఆమె థింక్ చేస్తే ఏమైతే? అంటే ఆమె దేవత సార్. ఆమె గురించి నామం చెప్పిస్తూ ఉంటే చక్రాలన్నీ మంచిగా ఉంటాయి లోపల. ఏమేమి చక్రాలు ఉన్నాయి లోపల? 7 చక్రాస్ ఉంటాయి కదా సార్ లోపల. అవి రియాక్టివేట్ అవుతాయని ఆమె తలుచుకుంటా మెడిటేషన్ చేస్తాం సార్. అంటే ఏం 7 ఏమున్నాయి? ఎక్కడున్నాయి చక్రాలు? ఇక్కడ ఒకటి ఏడేం చక్రం ఉన్నాయి? ఏం చక్రాలు ఉన్నాయి లోపల? అంటే కొన్ని ఉంటాయి కదా సార్ చక్రాలు ఆ, మనిషి లోపల. ఆ పేర్లు నాకు తెలియదు కానీ ఆ, 7 చక్రాస్ ఉంటాయి సార్. ఆ. ఏమైతే అది యాక్టివ్ అయితే Yes, sir. ఇప్పుడు లేవా యాక్టివ్? ఉన్నా సార్. అప్పుడు లేకుండా నువ్వు కోప్పడ్డప్పుడు అప్పుడు లేవా? అప్పుడు యాక్టివ్గా లేవా? లేదు అప్పుడు కూడా 14 years నుండి చేస్తున్నావు కదా పూజలో. చేస్తుంది కానీ బాగా కోపం ఉండేది సార్. మరి ఏడా అంటే యాక్టివ్ ఉంటే కోపం అవుతాయా? లేకపోతే అది
యాక్టివ్ అయితే తగ్గుతుంది ఆ కోపం. ఏమైతే అంటే ఇప్పుడు మీ మదర్ని తిట్టినావు, మీ మదర్ని కొట్టినావు, సో దుర్గాదేవిని ఫాలో అయితే కొట్టినావా? మరి అంటే నువ్వు ఫస్టే కదా, నువ్వు పూజలు ఎప్పటి నుండో చేస్తున్నావు కదా, అవును సార్. సో అప్పటి నుండి నీకు అంటే ఒక్కసారి ఏమో కొట్టినా సార్ అంతే. అంతకుముందు నేను ఎప్పుడు కొట్టలేదు. అలా అంటే బాగా కోప్పడతావు, అట్లా చేస్తావు ఇవన్నీ అంటే నువ్వు ఎప్పుడు 14 ఇయర్స్ నుండి చేస్తున్నావు. సో 14 ఇయర్స్ నుండి చేసినందుక ఇట్లా చేస్తున్నావు. అప్పుడు యాక్టివ్ లేవా చక్రాలు? ఎందుకు చేస్తున్నావు 14 ఇయర్స్ నుండి? అంటే అప్పుడు నాకు తెలియదు సార్ టైంకి లేవాలి, ఇట్లా మంచిగా ఉండాలి అందరితో, నువ్వు అంటున్నావు కోపం తెచ్చుకోవాలి. సో ఆమెను గుర్తు చేసుకుంటే ఆ చక్రాలు అంటే ఎప్పటి నుండో పూజిస్తున్నావు కదా, మరి ఇంకేంటి? అంటే అప్పుడు అవి లేవా చక్రాలు, కొత్తగా వచ్చినాయా అట్లా? చక్రాలు ఎటువైనా ఇప్పుడు అంటే మెడిటేషన్ చేయలేదు సార్. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది, కోపం వస్తుంది కదా, ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలుస్తుంది సార్ కోపం. అంటే ఇప్పుడు మీకు మెడిటేషన్ ద్వారా ఇవి అవుతున్నాయా, లేకపోతే మీకు ఎవరినైనా పూజించడం మూలంగా ఇట్లా అవుతున్నాయా, వాళ్ళని గుర్తు చేయడం మూలంగా అవుతున్నాయా? మెడిటేషన్ ఇంకా పూజించలేదు, ఆ, ఆమె తలుచుకుంటారు. ఆ. సో మైండ్ నీకు నువ్వు ఏదో తలుచుకుంటున్నావు అంటే నీ మైండ్లో ఏదో నడుస్తున్నది, నీ మైండ్లో నువ్వు ఏదో థాట్ చేస్తున్నావు అంతేనా? మెడిటేషన్ అంటే ఏంటిది? ఏం థాట్ చేయద్దు, థాట్ చేసే కదా నువ్వు ఇట్లా థింకింగ్ చేసే కదా ఇట్లా కోపాలు కొట్టడము తిట్టడము ఇవన్నీ అయింది. అవును. థింకింగ్ మూలంగానే కదా, మళ్ళీ నువ్వు థింకే చేస్తా అంటున్నావు, మళ్ళీ అదే చేస్తావు. నువ్వు కనిపెట్టినావు ఏమన్నా చక్రాలు ఉన్నాయని లోపల? మరి ఎవరు చెప్పారు చక్రాలు? అది చెప్తే వాళ్ళకు లాభం, నీకేం లాభం? నీకు తెలియదు చక్రాలు ఉన్నాయా లేదా, ఎవరో చెప్తే విన్నావు, ఆ చక్రాలు యాక్టివేట్ అయితే విన్నావు, చూసినావు, చూసి ఊహిస్తున్నావు అట్లా ఏడో చక్రం ఉంది, ఏడో చక్రం ఉంది, ఏడో చక్రం ఉంది, ఏడో చక్రం ఉంది, ఇలా ఊహిస్తున్నావు నువ్వు. ఊహ నీకు తెలియదు కదా, నువ్వు కనిపెట్టినా మరి ఇవి నీకెట్లా తెలుసు? ఊహ. నువ్వు ఎక్కడున్నావు అది? మరి అది నువ్వు అదే థింక్ చేస్తున్నావు, మళ్ళీ అదే పద్ధతిలో ఉన్నావు, మళ్ళీ అదే ఆలోచనలో. అర్థమైందా నీకు? నువ్వు విన్నది చూసింది ఏం చేస్తున్నావు? థింక్ చేస్తున్నావు అంతే. ఏడు చక్రం ఉంది, ఏడు చక్రం ఉంది, ఇది యాక్టివ్ అవుతుంది, ఇట్లా అవుతుంది, ఆమె అంతం చేసింది, అది నడుస్తా ఉన్నది నీ మైండ్లో. నీ మైండ్లో అదే నడుస్తా ఉన్నది. ఏడ ఇంప్రూవ్మెంట్ అయింది మరి? నువ్వు జస్ట్ బయటి నుండి తెలుసుకున్న విషయాలపైన నీ దృష్టి ఉన్నది మొత్తం. అంటే దేవతను సార్ తలుచుకుంటే ఏం కాదని తలుచుకుంటారు. ఫస్ట్ నుండి తలుచుకుంటున్నావు కదా, దాన్ని ఎవరు వద్దంటలేదు. దానికి ఎవరిని ఫాలో కావడానికి తెలుసుకోవడానికి ఎవరెవరిని అద్దనరు. ప్రాబ్లం ఏంటిది? థింకింగ్ ప్రాబ్లం, మైండ్ ప్రాబ్లం. నువ్వేం చేస్తున్నావు? గిర అదే థింక్ చేస్తా ఉన్నావు, అదే ఆలోచన చేస్తా ఉన్నావు, ఈ చక్రాలు అది ఇది అదే, మళ్ళీ అదే దాంట్లో ఉన్నావు నువ్వు ప్యాటర్న్ లో. ఆ కోపం తాపం లోపల అట్లనే ఉన్నాయి, నువ్వు వేరే థింక్ చేస్తున్నావు. అర్థమైందా నీకు? నువ్వు ఆ థింకింగ్ ప్యాటర్నే కదా తగ్గించడానికి మెడిటేషన్. మళ్ళీ థింక్ చేస్తానే అంటున్నావు, మళ్ళీ తలుసుకుంటేనే అంటున్నావు. ఏం తలుసుకుంటావు? విన్నావు కదా, చూసినావు కదా, నువ్వేమైనా కనిపెట్టినావా? నీకేమన్నా తెలుసా? ఏదో యూట్యూబ్ లో విన్నావు, ఇట్లా ఈ మాత ఇట్లా చేసింది, ఈ మా చెడును అంతం చేసింది, విన్నావు. విన్నదేగా నాకు చెప్తున్నావు. నీకేమన్నా తెలుసా? చెడు నామంతం చేసింది, నీకేం లాభం? నీకేం లాభం? నీ దాంట్లో చెడు పెరుగుతున్నది కదా, తల్లిని చెల్లెలను పిల్లలను అందరిని తిడతా ఉంటే ఏమున్నది? తను మంచిదైతే తను మంచిది, ఓకే, తను చెడును అంతం చేసింది, నువ్వేం చెడును అంతం చేస్తున్నావు? అది తనకు బెనిఫిట్. ఇప్పుడు తను మంచిగా అయింది, చెడును అంతం చేసింది, మంచిగా అయింది, నువ్వేం చేస్తున్నావు?
అది తనకు, అది మనకు సంబంధం ఏమన్నా లేదు. మనము ఎంత చెడును అంతం చేయగలుగుతామో అంత మనకు మంచిది. ఏం చెడును అంతం చేయగలిగినాం ఇప్పటి వరకు? కోపాన్ని అంతం చేసినాం సార్. ఏడంతం చేసినావు? నువ్వేదో థింక్ చేస్తున్నావు, యాక్టివ్ అవుతున్నాయి అంటున్నావు, అవి తెలియని విషయాలు చెప్తున్నావు, విన్నవి చెప్తున్నావు, చూసినవి చెప్తున్నావు. నీ అనుభవంలోకి వచ్చిందా ఈడున్నదని? నువ్వేమన్నా కనిపెట్టినావా? ఎవరు కనిపెట్టినారు ఈ చక్రాలు ఉన్నాయా? మరి దాంతో నీకేం పని? నాకైతే తెలుసు ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ హార్ట్ ఉంటుంది, ఇంకా నేను డాక్టర్ని కాబట్టి. అర్థమైందా? నువ్వేమో ఇక్కడ చక్రాలు ఉంటాయి అంటున్నావు. మేము ఆపరేషన్ చేసి చూస్తాం కదా అన్నీ, బ్రెయిన్ మాకుంటాయి కదా ప్రాక్టికల్. మేమేమో ఇవి చూసినాము, మేము చూసినాం కాబట్టి మాకు అనుభవంతో చెప్తున్నాం ఇవి ఉన్నాయా. నువ్వేమో చక్రం ఉందా అంటున్నావు. ఏడా నీకు ఎట్లా తెలిసి చక్రం ఉందా? అందుకనే ఈ విన్న విషయాలు, చూసిన విషయాలను పట్టించుకోవద్దు. అవిటితోటే నీకు ప్రాబ్లము, మనకు ప్రాబ్లం. ఈ చూసిన విషయాలు, విన్న విషయాలు తోటి ఏమైతుంది, మనం ఊహిస్తాం ఎట్లా అవుతుంది, అది అట్లా ఉన్నది, ఎట్లా ఉన్నది, చెడు అంతం ఉన్నది, చెడు, అది చక్రాలు విక్రాలు ఇవన్నీ ఏంటి? ఇల్యూజన్, భ్రమ, ఊహగానాలు ఊహించుకుంటాం. మనం ఊహించుకొని దాంట్లో దిగిపోతాం. సో దాంతో మనకు మానసికంగా మన మనసు దాంట్లో ఇరుక్కపోతుంది, ఆ సమస్యలో పడిపోతుంది. ఇక మనం అదే ఆలోచన చేస్తూ ఉంటాం, ఇది ఇట్లా, అది అట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, నేను అంతం చేస్తా, నేను అది చేస్తా. ఎందుకు అంతం ఏడున్నది? సో దాని ప్రభావం మూలంగా, మైండ్ ప్రభావం మూలంగా. అంటే నువ్వు వేరే వాళ్ళు మూలంగా ప్రాబ్లం కాదు, నీ మనసు ఉంది కదా మైండ్, నీ మైండ్ మూలంగానే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. అర్థమైందా? నీకు ఈ సమస్య, ఈ ప్రాబ్లం ఈ చిన్న వయసులో ఎవరి మూలంగా ప్రాబ్లం అవుతున్నది? నీ మైండ్ మూలంగానే. నీ మైండ్ మూలంగానే నువ్వు ఈ సమస్యలు పడ్డావు. ఇవన్నీ చూసినవి, విన్నవి, ఇవన్నీ మనకు మన అనుభవంలోకి ఏది వస్తే, అనుభవం అంటే ప్రత్యక్షంగా చూసింది విన్నది కాదు, ఆలోచన చేసింది కాదు. కేవలం ఆలోచన చేసినామా, ఇట్లా అంతం చేసి ఉంటుంది, అది చేసి ఉంటుంది, ఇది చేసి ఉంటుంది, ఓహో ఆ చక్రం, అప్పుడప్పుడు నాకు ఇట్లా అనిపిస్తుంది, అప్పుడప్పుడు కాదు. మన అనుభవం, ప్రత్యక్ష అనుభవంలో ఏది వస్తే అది కరెక్ట్. గాంధీ మనకు ప్రయోజనం ఏంది? మనకు ప్రయోజనం ఏంది చెప్పు. నేను ఫ్లైట్లో ఎక్కినా, నువ్వు ఎక్కినావా? ఎక్కలే. నీకున్నది అనుభవం, కానీ నేను చెప్పినా, నువ్వు విన్నావు, ఓ మంచిగా అనిపిస్తుంది, గాలిలో ఉంటాం అది అనిపిస్తుంది. నువ్వు కేవలం థింక్ చేస్తున్నావు అంతే కదా. నేనేంది ప్రాక్టికల్గా చేసిన పని వెళ్ళినా, అందుకే నాకు అనుభవం ఉన్నది. నీకేమున్నది? నేను చెప్పింది నువ్వు ఊహించుకుంటున్నావు. ఇక అరే గాలిలో పోతున్నా, గాలి ఇట్లా ఉంటుంది, గాలి అట్లా ఉంటుంది, ఇట్లా స్పీడ్గా వెళ్తుంది, అదేంటి అది? నీకు దాంతో ప్రయోజనం ఏంది? అయితే నాకు దాంతో నేను హ్యాపీగా ఉన్నప్పుడు నాకు మంచిగా అనిపించింది, నాకు అనిపించింది, నీకేంది ప్రయోజనం? సో మనం కేవలం థింక్ చేసన్నా, ఆలోచన చేసి విన్నది, చూసింది ఊహించుకుంటూ భ్రమలో పడిపోతాం. సో భ్రమ ఇది ఒక మానసిక ప్రాబ్లం, సమస్య. నువ్వే చెప్తున్నావు. ఆ విషయాల నుండే మనం బయటపడాలా. ఆ విషయాల నుండి బయటపడడానికి మెడిటేషన్. ఆ మెడిటేషన్ లో కూడా నువ్వు మళ్ళీ భ్రమపడతా ఉన్నావు. నువ్వు థింక్ చేయడం, థింక్ చేయకపోవడం నీ చేతిలో లేదు. అది మైండ్ చేస్తున్న యాక్టివిటీ. నేను థింక్ చేస్తా, నేను ఇది చేస్తా, నీ చేతిలో ఏమన్నా ఉందా? నువ్వు ఈ గాలిని నడిపేయగలుగుతావా? ఈ గాలిని ఆపగలుగుతావా? నీ చేతిలో ఉందా? ఇది లేదు కదా. ఇది ఆటోమేటిక్ నడుస్తుంది కదా ఈ ప్రపంచం. సో మైండ్ కూడా ఆటోమేటిక్
ఆ థింకింగ్ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఏదేదో ఆలోచన వస్తూ ఉంటుంది. సో మెడిటేషన్లో కూర్చుండి మనం ఏం చేస్తున్నాం, నీకేం చెప్పింది అక్కడ 5 స్టెప్స్ ఏం చెప్పాను? మంచిగా కూర్చోవాలి, ఆ, స్ట్రేట్ పెట్టాలి, ఆ, స్ట్రేట్ పెట్టాలి, ఆ. కళ్ళు మూసుకోవాలి, శ్వాస దాచుకోవాలి. నువ్వేం చేస్తావు? అంతే మన పని. శ్వాసను చూడమని చెప్పాను, అంతేనా? ఈ శ్వాస మనం సృష్టించినామా? శ్వాస Yes, మనం తీసుకొచ్చి వచ్చిందా? ఈ శ్వాస, yes. ఈ గాలి మనం నిర్మించినామా? గాలిని చేయలేగా. అవును సార్. ఇది ఆటోమేటిక్. లంగ్స్ మనం చెప్తుంది తింటదా? తీసుకోమంటే తీసుకుంటది. ఆపు, జర ఒక అరగంట ఆపు అంటావా లంగ్స్? Yes, మరి నీ చేతిలో ఉన్నా ఇది? yes, ఈ లంగ్స్ నీ చేతిలో ఉన్నదా? yes. అది నువ్వు చెప్పు దానికి ఒక అరగంట ఆగమని. నా చేతులు yes. అలాగనే నేను థింక్ చేస్తా, నేను ఆలోచన నేను చెయ్యా. మనం కేవలం శ్వాస పైన Yes, sir. ధ్యాస పెట్టడమే మెడిటేషన్ లో. దాంతో ఆలోచన వస్తుంది, పోతుంది, ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది. ఇది నువ్వు కరెక్ట్ గా పాటిస్తే నీ మైండ్ ఏంటిదో నీకు అర్థమవుతుంది. మైండ్ ఎట్లా పని చేస్తున్నదో అర్థమవుతుంది. కేవలం అర్థం చేసుకోవడం వరకే. నీకు అర్థమైందా? Yes, sir. నువ్వు నేను మళ్ళీ అది ఊహించుకుంటా, ఇది ఊహించుకుంటా, ఈ చక్రాలు యాక్టివ్ అవుతున్నాయి, లో అవుతున్నాయి, దాన్ని ఛార్జింగ్ పెడతా, ఇవన్నీ Yes. ఇల్యూజన్స్. ఆ ఇల్యూజన్ లో నువ్వు ఉన్నావు ఇప్పుడు ఒకసారి. అర్థమైందా? Next time శ్వాస పైన దాచుకోవాలి. నీ మన పని ఏంటిది? కేవలం అబ్జర్వ్ చేయడం అంతే. చూడడం, ఏం జరుగుతుందని చూడడం. అదే చెప్తున్నాను మెడిటేషన్. నువ్వు చూస్తూ ఉంటే నీకు నీ మైండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో, వర్తమానంలో ఉంటుందా లేదా? ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ మైండ్ ఏదో థింక్ చేస్తున్నది. నేను అదైతా, ఇదైతా, ఇది చేస్తా, ఏదో. ఇప్పుడు ప్రస్తుతానికి నాతోటి డిస్కషన్లో ఉన్నావు కదా, అవును సార్. కౌన్సిలింగ్లో ఉన్నావు కదా, Yes. కానీ మైండ్ ఏం చేస్తున్నావు? థింక్ చేస్తాం. ఏదో థింక్ చేస్తా ఉంది. ఇష్టం ఇష్టం. అంటే దానికి అర్థం ఏంటిది? మైండ్ మన అదుపులో లేదు, దానిపైన అది చేస్తున్నది. నీ శరీరం ఇక్కడ కూర్చున్నది, నీ మైండ్ ఏమో ప్రపంచం అంతా థింక్ చేస్తా ఉన్నది, తిరుగుతా ఉన్నది. దీనికి అర్థం ఏంటి? Guide. మనసు మనదైనా మన మాట వినడు. వినట్లేదు. దాని పని అది, దాని ఒక ప్రపంచం ఉన్నది, ఆ ప్రపంచంలో అది పోతా ఉన్నది. సో అందుకని మనం ఏం చేయాలా? ఇది సో దాన్ని మెల్లిమెల్లిగా తెలుసుకోవడం కొరకే ఈ పద్ధతి నేర్పుతున్నాం ఇక్కడ. అర్థమైందా? Yes. మెడిటేషన్ అన్నది. yes. మళ్ళీ నువ్వు దీంట్లో కూడా మళ్ళీ దాన్నే తీసుకొచ్చేసినావు. మంచిగా థింక్ చేయాలి సార్. శ్వాస పైన దాచిపెట్టి మెడిటేషన్ చేస్తాను. అది ఓకే. అట్లా నువ్వు చేస్తే కొంచెం మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. లేదా నువ్వు ఏదో ఊహించుకొని ఏదో చేస్తా ఉంటాయి, నీకు అర్థం కాదు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు. అదన్నా థింక్ చేసింది, చూసింది, విన్నది, అదే రీథింక్ చేస్తూ ఆ దాంట్లో నువ్వు మొత్తం మునిగిపోయావు. ఓకే. Yes.